సో వచ్చిన పని అయితే అయింది. స్వామి శుభ్రంగా గుండు కొట్టించుకున్నారు. పాతాళ గంగలో స్నానం చేయాలి అంట. అంటే ఈ మాలధారణ తీయడానికి యాక్చువల్గా వచ్చింది. ఇప్పుడు పాతాళ గంగకి వెహికల్స్ ఏం లేకపోతే కాలినడకన వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే రోప్ వే ఉంది, రోప్ వేలోంచి వెళ్ళాలి. బట్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది, వెళ్ళడానికి లేదన్నారు. సో ఖచ్చితంగా కాళ్ళకి బుద్ధి చెప్పాల్సి వచ్చింది. సో రోప్ పని చేయకపోతే ఖచ్చితంగా ఎవరైనా పాతాళ గంగలో స్నానం చేయడానికి వెళ్ళేవాళ్ళు మినిమం 700 మెట్లు అయితే ఖచ్చితంగా దిగాలి. సో ఇలా దిగటం వల్ల భక్తితో పాటు మంచి ఆరోగ్యం కూడా. అది ఎర్లీ మార్నింగ్. సో మెట్ల మార్గంలో ఇది ఒక ద్వారం అన్నమాట. సో ఈ ద్వారాన్ని దాటుకొని లోపలికి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చారండి? బెంగళూరా? కుప్పాడా? సో ఇక్కడ లాంగ్వేజ్ని బట్టి నాకు తెలిసి 2 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నట్టున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, దాదాపు ఒక 5-6 లాంగ్వేజ్లు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తున్నారు. సో మొత్తానికైతే పాతాళ గంగ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు స్వామితో పాటు నేను కూడా స్నానం ఆచరించాలి. ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ద్వీపాలు, ధూప నైవేద్యాలు. పాతాళ గంగలోకి కొంత దూరం వెళ్ళాలి అనుకుంటే చిన్న బోట్ లాంటివి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ అయితే కాస్ట్ ఉండొచ్చు బహుశా. అయితే మనం పెయిడ్ చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, పుణ్యస్నానం ఆచరించి మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది. ముందు వెళ్తున్నాడు. విషయం ఏంటంటే ఈరోజు శివమాల తీయడానికి కోసం ఇక్కడికి వచ్చాము మేము. సో ఈ మెట్ల దారిలో ఇక్కడ టిఫిన్ కూడా దొరుకుతుంది మనకి. టిఫిన్లు కూడా లభిస్తున్నాయి మొత్తానికి. నా ఇడ్లీ ఒక ప్లేట్ ఇవ్వరా? టిఫిన్ చేసుకొని ఇక్కడ ఏదో బోటింగ్ ఉందంట. దీనికి వచ్చేసి
పాతాళ గంగ లోపలికి ఒక 15 మినిట్స్ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినందుకు గాను ఫర్ హెడ్కి 100-150 ఉందని చెప్పారు. సరే ఎంత అండి 2 టికెట్స్? 80 రూపాయలు అండి ఒక టికెట్ 80 రూపాయలా? ఓకే. హార్న్ కొడుతున్నారు మన కోసమేనేమో. ఇదేనబ్బా బోటు, మొత్తానికి బాగానే ఉన్నాడు. బాబాయ్ సిద్ధంగా ఉన్నాడు డ్రైవింగ్ చేయడానికి లోపల. ఓకే, మొత్తానికి బోటు కదిలింది మెల్లమెల్లగా. కాశ్మీరులో సో బాబాయ్ అందరు కూర్చోవాలని చెప్తున్నాడు. నిలబెడితే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు బహుశా, అంతేగా? గైడ్ అన్నమాట. బాబాయ్ పేరేంది బాబాయ్ మీ పేరు? కృష్ణారావు గారు చాలా సెక్యూర్డ్ గా చెప్తున్నారు. వాళ్ళు కూర్చోకూడదు అంటే ఈ వారికి వచ్చి ఫోటో చూస్తారు. ఓకే ఓకే, అవును ఇబ్బందే కదా. అట్లా ఉంటుంది అన్నమాట. అవునవును. ఏమన్నా పోతే ఆడ పైన కూర్చో, ఆడ పైన చూస్తారు ఫోటో. ఓకే ఓకే. పొద్దున్నే మంచి ప్రకృతి, వండర్ఫుల్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ సార్ అన్నట్లుగుంది. సో లోపలికి వెళ్తా ఉంటే అక్కడి నుంచి వ్యూ అనమాట ఇది. ఓకే, యాక్చువల్గా అక్కడ రోప్ వే ఉందంట, బట్ అది ఇప్పుడు వర్కింగ్ లో లేదు. ఏదో తేనెటి వాగుల్లో తెట్టేసుకో, పూలారబోసేటి ఒడ్డందుకు, సూర్యుడుతో ఏడు సలికాచుకో. ఒక్కసారి మార్నింగ్ చూడండి, సన్ రైజ్, వండర్ఫుల్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ సార్. బాబాయ్ గేట్ అడ్డం పెట్టాడు, ఎవరు కూడా ముందుకెళ్ళి సెల్ఫీల కోసం ప్రయత్నిస్తారేమని కొంచెం జాగ్రత్త. ఈ బోట్ షికారు చాలా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎర్లీ మార్నింగ్, అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడు. అయితే ఈ బోటు ప్రయాణం ఎంత వరకు అనేది మాత్రం మీకు చూపిస్తాను. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, మ్యాక్సిమం దాని దగ్గరికి తీసుకెళ్తారు. దాని దగ్గరికి తీసుకెళ్ళి డ్యామ్ చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొని పాతాళ గంగ ఎంట్రన్స్ తీసుకొస్తారనమాట. మొత్తానికి వచ్చాము. ఇది ఐలాండ్ అయితే కాదు, ఇది డ్యామ్ నిర్మించడానికి లెఫ్ట్ సైడ్ హిల్ అనుకుందాం. వచ్చేసింది బాబోయ్, అదే డ్యాము మొత్తానికి. సో డ్యామ్ చూపించారు కాబట్టి మళ్ళీ రిటర్న్ అవుతుంది. హే భగవాన్, సూర్య భగవాన్, వీడియో
సో ఇక మేము ఇచ్చిన అమౌంట్కి గడువు చెల్లింది. ఇక నౌక తిరుగుముఖం పట్టింది అలా సముద్రం వైపు. ఓకే, మొత్తానికి మళ్ళీ గట్టుకు చేరుకుంటున్నాము.